లిక్కర్ కేసులో సంచలన పరిణామం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, హైటెన్షన్ వాతావరణం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వైజాగ్లో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త తనను కలవరపరిచిందని నారా లోకేష్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ప్రజాగళం సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై సీఏఓను ఈసీ నివేదిక కోరింది. తమ సమస్యలు పరిష్కారం కోసం క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విశాఖలో ఊబర్ డ్రైవర్లు సమ్మె. ఓటు వినియోగంపై మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. దీనిపై మనోజ్ స్పందిస్తూ ఏ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడలేదని చెప్పారు. ఎన్నికల వేళ సత్తెనపల్లెలో సీఎం జగన్ ఫోటోతో ఉన్న చీరలను అధికారులు సీజ్ చేశారు. జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. వయస్సు ఎక్కువ, పెద్దవాడు, అన్నా అని పెట్టే వెధవని గౌరవించక్కర్లేదు అని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఒంగోలు నుంచి కందుకూరు వెళ్తున్న కారులో భారీగా నగదు స్వాధీనం.